శుక్రవారానికి ఉంది. ఈరోజు మనందరం ఇలా కలుసుకొని దేవుని సన్నిధిలో గడపటానికి ఒక ప్రత్యేకమైన రోజు ఈ రోజు గనక క్రైస్తవులందరికీ ఇది ఒక ప్రత్యేకమైన రోజు. యేసు ప్రభు జీవితంలో కూడా ఒక ప్రత్యేకమైన రోజు. అలాగే ఇది ఒక ప్రత్యేకమైన శుక్రవారం, మంచి శుక్రవారం. హల్లెలూయా! ఎందుకు మంచి శుక్రవారం అంటున్నారంటే సమస్త మానవాళికి కూడా మంచి జరిగిన రోజు కాబట్టి. వాక్యంలో మనం గమనిస్తే ప్రియులారా, మరి బైబిల్‌లో మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు చనిపోవటం యేసు ప్రభు వారు చనిపోవటం ప్రజలందరికీ కూడా ప్రయోజనకరం అంట. చెప్పండి ఏంటంట? ప్రయోజనకరం. వాక్యంలో మనం చూసినప్పుడు చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. దయచేసి ఎవరైనా ఆ మాట చదవండి. ఒక్క మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. చెప్పండి, యూదులకు ఆలోచన చెప్పినవాడు ఈ కయప్ప. ఎవరంట? అన్న వేరు, కయప్ప వేరు. అన్న కయప్ప వాళ్ళ మామయ్య. ఈ కయప్ప ఎవరంటే ప్రధాన యాజకుడు. ఆ సంవత్సరములో యెరూషలేములో ప్రధాన యాజకుడిగా అధికారాన్ని పొందాడు ఈయన. యేసు ప్రభు వారిని అర్ధరాత్రి 9 గంటలు దాటిన తర్వాత అర్ధరాత్రి యేసు ప్రభువుని గెత్సేమనే తోటలో పట్టుకున్నారు. యేసు ప్రభువుని పట్టుకోక మునుపు ఏంటంటే యెరూషలేములో పస్కా పండుగ. యేసు ప్రభు శిష్యులు ఆయన పస్కాను ఆచరించి భోజనం చేసిన తర్వాత ఆయన గెత్సేమనే తోటకి వెళ్ళారు రాత్రి వేళ. యేసు ప్రభు శిష్యుల్ని 2 భాగాలుగా చేశాడు యేసు ప్రభు. ఒక 8 మందినేమో ఒక చోట కూర్చోమన్నాడు. మిగతా ముగ్గురిని పేతురు, యోహాను, యాకోబుని ఆయనతో పాటు తీసుకొని వెళ్ళి ఒక చోట కూర్చోబెట్టి ఇక్కడ మీరు మోకరించి ప్రార్థన చేయండి అన్నాడు. యేసు ప్రభు ఇంకొంత దూరం వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అయితే గమనించండి, ఇక యేసు ప్రభు వారు శిష్యుడైన ఇస్కరియోతు యోధ అక్కడ లేడు. ఆయన ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని యేసు ప్రభుని పట్టించే పనిలో ఉన్నాడు. మిగతా 11 మంది అక్కడ ఉన్నారు. ఈ 11 మందిని 2 భాగాలుగా చేశాడు యేసు ప్రభు. 2 టీములుగా చేశాడు. 8 మందిని ఒక చోట కూర్చోబెట్టి ఇక్కడే ఉండమన్నాడు. ముగ్గురిని తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. ఆయన వెళ్ళి కొంచెం దూరంలో ప్రార్థన చేస్తున్నాడు. అయితే మొట్టమొదటిగా యేసు ప్రభుని పట్టుకున్న తర్వాత గురువారం రాత్రి పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి తీసుకెళ్లారని ఆయన విచారం చేయటానికంటే అన్న అని ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. అంటే ఈయన ఎవరంటే ప్రధాన యాజకుడు మామగారు. ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఈ కయప్ప అనేవాడు ఎవరయ్యా అంటే యూదులకు ఆలోచన చెప్పాడు. తెలియకనే ఆలోచన చెప్పాడు. ఏంటి? ఒక్క మనుషుడు చనిపోవట ప్రజలందరికీ ప్రయోజనకరం. అతను ఎందుకు చెప్పాడో అతనికే తెలియదు, కానీ అది దేవుని ప్రవచన నెరవేర్పుగా నెరవేరింది. ఆత్మీయంగా మనం చూసుకుంటే ఆయన చెప్పిన కోణం ఏంటంటే, ఇతను మోషే ధర్మశాస్త్రాన్ని దాటి నేనే దేవుని కుమారుడిని అని చెప్పుకుంటున్నాడు. ఇలాంటి వాడు ప్రజలందరూ అతని యందు విశ్వాసం ఉంచి చివరికి ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి దేవునికి విరోధంగా వెళ్ళిపోతారేమో, మోషే ధర్మశాస్త్రానికి. కాబట్టి ఒకడు చనిపోతే చనిపోయాడు, ఇతను చంపేద్దాం, ఇతను చనిపోతే ప్రజలందరికీ అది ప్రయోజనకరమని ఆయన వేలో ఆయన చెప్పాడు. కానీ జరిగేది ఏంటంటే ఆయన ఒక్కడు చనిపోవటం వలన ప్రజలందరి పాపముల నుండి విడుదల పొంది ప్రజలందరికీ మంచి జరిగిద్ది అనేది దేవుని చిత్తం. ఆయన చెప్పింది ఒక వేలో చెప్పాడు, కానీ అది ఆత్మీయంగా నెరవేరింది. ఈ కయ్యప్ప దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఈ కయ్యప్ప చెప్తున్న మాట, కయ్యప్ప అనే ఒక వ్యక్తి చెప్తున్నమాట, ప్రధాన యాజకుడు. ఒక మనుషుడు చనిపోవడం ప్రజలందరికీ ప్రయోజనకరము. చూడండి, మనుషులు చనిపోతే, ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు చనిపోతాడు, సపోజ్ ఉదాహరణకి చెప్తున్నా.
ఆ ఇంట్లో ముగ్గురు ఉన్నారనుకోండి, అతను చనిపోయిన అతని ఉద్యోగం ఎవరో ఒకరికి ఇస్తారు. ముగ్గురికి ఎవరుగా? బాయ్ ఏం చదువుకున్నా? 10th అయిపోయింది. చెప్పేది అర్థమవుతుందిగా? ఒక మనిషి ఉద్యోగస్తుడు, గవర్నమెంట్ జాబు, అతను చనిపోతాడు ఆ ఇంట్లో. చనిపోతే ఎవరికి ఇస్తారు ఆ ఉద్యోగం? ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళకే ఇస్తారు. అంటే ముగ్గురు ఉన్నారనుకో పిల్లలు, ఒకళ్ళకే ఇస్తారు. అప్పుడు ఏమైద్ది? ఆ ఒక్కడికే ప్రయోజనకరం అతను చనిపోవటం. మిగతా ఇద్దరికి ప్రయోజనం లేదు. అవునా కాదా? ఏమండి? ఎవరైనా చనిపోతే అది కొంతమందికే ప్రయోజనకరం. ఆ వ్యక్తికో, ఆ కుటుంబానికో ప్రయోజనకరం. అయితే నేనేం చెప్తున్నానంటే, ఈయనేం చెప్తాడంటే కయ్యప్ప, ఒక మనుషుడు చనిపోవటం ప్రజలందరికీ ప్రయోజనకరం. ఎవరా మనిషి? లోకంలో ఒక ఆస్తిపరుడు చనిపోతే కొంతమందికి ప్రయోజనం, వాళ్ళకి ఆస్తి వచ్చింది. లేకపోతే కొంతమంది బాధపడతారు, అయ్యో మా వ్యక్తి చనిపోయాడే, మమ్మల్ని ప్రేమించే వ్యక్తి చనిపోయాడని బాధపడ్డా, దాని తర్వాత బెనిఫిట్స్ వల్ల వీళ్ళకి ఏం కలిగిద్ది? ప్రయోజనం పొందుతారు. అవునా? అతని ద్వారా వచ్చే బెనిఫిట్స్. సపోజ్ డాడీ చనిపోయాడు, అయ్యో మా డాడీ చనిపోయాడని బాధపడతాడు. డాడీకి ఎల్ఐసి పాలసీ ఉందనుకో, అది బెనిఫిట్. అతనికి ఏమైద్ది? చనిపోయిందా డబ్బులు వస్తాయి, ప్రయోజనం. అంతేనా కాదా? ఏమండి? అయితే ఏదో ఒక మనిషి చనిపోవడం వల్ల ఎవరో ఒక కుటుంబానికో, ఒక ప్రాంతానికో, ఒక వ్యక్తికో లాభమే కానీ ప్రయోజనమే కానీ అందరికీ ప్రయోజనం అయిద్దా? నోరు తెరిచి చెప్పండి. అయితే ఈయన అంటాడు, ఒక మనుషుడు చనిపోవడం వల్ల ప్రజలందరికీ ప్రయోజనం. ఎవరా మనిషి? ఎవరా మనిషి? పక్క పేజీ తిప్పండి. 19వ అధ్యాయం. 19వ అధ్యాయములో 5వ వచనములో అంటాడు, అక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తాడు, ఇదిగో ఈ మనుషుడు. యేసుప్రభు వారు పట్టుకున్న తర్వాత ఏమండి, ఆయన్ని పాపం విచారించి కొట్టి తర్వాత ఏం చేశారంటే ముళ్ళ కిరీటం ధరింపజేశారు. ముళ్ళ కిరీటం ధరింపజేసినప్పుడు ఆ ముళ్ళు, ఒక్కొక్క ముళ్ళు 2-3 అంగుళాలు ఉంటుందంట. ఒక్కొక్క ముళ్ళు ఎంత అంగుళాలు ఉంటుంది? 2-3 అంగుళాలు అంటే ఇంత ఉంటుందా? 3 అంగుళాలు మేకు ఉంటుంది కదా, అంగుళం అంటే ఇంత. ఇప్పుడు 3 అంగుళాలు, 2-3 అంగుళాలు అంటే ఇంత ఉంటుంది. ఆ ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసి కొడితే ఆ 3 అంగుళాలు, 2 అంగుళాలు ఉన్న ముళ్ళులు ఏమైనంటే మెదడులోకి జొచ్చుకెళ్ళినాయి అంట, తలలోకి జొచ్చుకెళ్ళినాయి అంట. అందులో ఉన్న ముళ్ళు యేసు ప్రభు నుదుట ఇలా గుచ్చుకొని కంటి రెప్ప మీద గుచ్చుకుందంట. వచ్చి ఒక ముళ్ళు కంటి రెప్ప మీద గుచ్చుకొని ఆ వేదన, రక్తం కారుతా ఉంది. ఆయనకి ఏం వస్త్రాలు తొడిగించి ముళ్ళ కిరీటం ధరింపజేసి ఓదారంగు వస్త్రాలు వేసి యేసు వెలుపలకు తీసుకొచ్చారు యేసుని. పిలాతు, ఇదిగో ఈ మనుషుడు. అందరూ నోరు తెరిచి చెప్పండి, ఇదిగో ఈ మనుషుడని వారితో చెప్తా. ఇదిగో ఈ మనుషుడు. చూడండి, పెద్ద అక్షరాలతో రాయబడింది అక్కడ, ఇదిగో ఈ మనుషుడని. చూడండి, ఏ విషయాలైనా పెద్ద అక్షరాలతో బైబిల్లో రాశారంటే ఆ మాటలో ఎంతో అర్థం ఉందని అర్థం. పెద్ద పెద్ద అక్షరాలతో ఏదైనా హెడ్డింగ్ రాశారంటే, ఇదిగో ఈ మనుషుడు అంటాడు పిలాతు. ఒరే చూడండిరా, ఈ మనుషుని చూడండిరా, ఎంత గాయపరచబడ్డాడు, ఎంత బాధపడ్డాడు, ఎంత వేదన పడుతున్నాడు, ఈయనలో నాకు ఏ దోషమో కనబడట్లేదు. ఇదిగో ఈ మనుషుని చూడండి, పెద్ద అక్షరాలతో రాశారు. అంటే ఆ మనుషుల్లో, ఆ మాటలో ఏదో ప్రత్యేకత ఉంది, ఏదో మర్మం ఉంది. బైబిల్లో ప్రతి మాటకి ఒక అర్థం ఉంటుంది. కొన్ని బైబిల్లో ఇట్లా పెద్ద అక్షరాలు రాయించినప్పుడు అందులో ఒక సత్యం దాగి ఉందని అర్థం. ఎవరి మనుషుడు? నేను టూకీగా చెప్తాను, 2 భాగాలుగా చెప్తాను. ఇప్పుడు అసలు ఈ ఎవరు ఒక మనుషుడు చనిపోవడం వల్ల మనుషులందరికీ ప్రయోజనం, ప్రజలందరికీ ప్రయోజనం కదా. అయితే ఎవరి మనిషి? ఎలాంటి వాడి మనిషి? ఎక్కడ వాడి మనిషి? ఏ విధమైన వాడి మనిషి అనేది ఒక భాగం. అయితే మొదటిగా నేను చెప్తున్నాను, ఎవడి మనిషి? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్బాయికి కొత్తగా వచ్చాడుగా. పవిత్రుడును నిర్దోషియు, ముగిస్తాను తొందరగా,
పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరనివాడును, ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన ఎవడంట ఈయన? నిష్కలంకుడు, పవిత్రుడు, నిర్దోషి, పాపులలో చేరనివాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎవరి మనిషి? ఆయన అంటాడు, ఏమంటున్నాడంటే, ఆ పిలాతు అన్నాడు, ఒరేయ్ ఈ మనుషుని చూడండి రా. ఒక మనుషుడు చనిపోవటం వలన ప్రజలందరికీ ప్రయోజనం. ఎవరా మనుషుడు? చూడండి, నిష్కలంకుడు, పవిత్రుడు, నిర్దోషుడు అంట, పాపుల్లో చేరనివాడు. ప్రియులారా గమనించండి, ఈ రోజున రెండో మాట కూడా మనం చూస్తే 27వ అధ్యాయం 54వ వచనం, మత్తయి సువార్త 27:54. సరే, ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇద్దాం మనం వాక్యాన్ని వినటానికి.